చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరువారం దగ్గర కంటైనర్ కింద లారీ చిక్కుకుంది. కారు నుజ్జైంది. స్పాట్లో 6 మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా గుర్తిస్తారు. ఇక కంటైనర్ కింద కారు చిక్కుకోవడంతో వేగంగా వచ్చి ఆ కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. మృతుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుదీప్గా గుర్తించారు. విప్రో కంపెనీలో పనిచేస్తున్నారు అనుదీప్. ఆయన స్వగ్రామం గుడిపాల మండలం రామాపురంగా పోలీసులు వెల్లడించారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న ప్రత్యేక టీం గ్యాస్ కట్టర్ల సహాయంతో కారును కంటైనర్ నుంచి వేరు చేసి సిబ్బంది శ్రమించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. షాకింగ్ విజువల్స్ అవి, డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. చిత్తూరు జిల్లా ఇరువారం దగ్గర ఒక కంటైనర్ వెళ్తున్నప్పుడు పక్కనే మరో కారు వెళ్తోంది. ఆ కారు పైన కంటైనర్ అమాంతం బోల్తా పడింది చూడొచ్చు. దీంతో స్పాట్లోనే కారులో ఉన్నటువంటి ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మృత్యువాత పడ్డారు. చాలా దిగ్భ్రాంతి గొలిపే ఘటన ఇది. కలిసివేసే దృశ్యాలు ఇవి. డిస్టర్బింగ్ కంటెంట్ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఓ కంటైనర్ అమాంతం కారుపై బోల్తా పడ్డ దృశ్యాలు ఇవి. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక చౌరస్తా దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు. కళ్ళెదుటే కంటైనర్ కారుపై బోల్తాపడి కారులో ఉన్న వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన అది చూడొచ్చు. అప్పుడే కారు వస్తుంది. కారు బహుశా ఎందుకు అక్కడ సడన్గా ఆగిందో తెలియదు. రైట్ సైడ్ తీసుకోవడానికి ఆగిందా లేదంటే ఎందుకు ఆగిందో తెలియదు. సరిగ్గా పూర్తిగా రైట్ సైడ్ వెళ్తుంది కారు. ఒక్కసారి క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇటువైపు నుంచి కారు వస్తుంది, రైట్ సైడ్ తీసుకోవాల్సింది అక్కడే ఆగిపోయింది. కానీ అక్కడే అటువైపు నుంచి వస్తున్నటువంటి ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ లారీ నియంత్రణ కోల్పోయింది. కంట్రోల్ చేసుకోలేక సడన్ బ్రేక్ వేశాడా బహుశా ఏంటో తెలియగాని కారును తప్పించే క్రమంలో కంటైనర్ ఒక్కసారిగా పక్క కొరిగింది. బ్యాలెన్స్ తప్పి అదుపు తప్పి పక్క కొరిగి అమాంతం కారుపై పడిపోయింది చూడండి. అప్పటికే కారు బ్రేక్ వేశాడు కానీ ఎదురుగా వస్తున్న లారీ కంట్రోల్ కాలేకపోయింది. కారుపై కంటైనర్ పడడంతో నుజ్జైంది. అప్పలా అణిగిపోయింది కంప్లీట్గా. చూడొచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. చాలా దారుణమైన ఘటన ఇది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారులోంచి మృతదేహాన్ని వెలికి తీసి చూడండి ఎలా అణిగిపోయిందో. రోడ్డు రోలర్ తొక్కినట్టుగా అయిపోయింది పరిస్థితి. అందులోంచి మృతదేహాన్ని తీసిన కూడా గ్యాస్ కట్టర్లను వినియోగించాల్సి వచ్చింది. ఎంత దారుణంగా జరిగిందో ఆ ఘటన మనకు ఈ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించిన దృశ్యాలు అవి. ఈ నగరంలోని ఇరువరంలో కారుపై కంటైనర్ పడింది. ప్రమాదంలో కారు నుజ్జైంది. అందులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుదీప్ అక్కడిక్కడే స్పాట్లో చనిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ప్రమాదంతో కారు నుజ్జైంది. అది ఎంతలా అంటే కనీసం ఇదిగో ఇంకో ఫుటేజ్ చూడొచ్చు మీరు. ఇది ఎదురుగా మనకు లాంగ్ షాట్ సైడ్ అది. అప్పటికే ఎగ్జాక్ట్లీ అక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఒక బైకర్ను తప్పించబోయింది లారీ. అసలు ట్విస్ట్ అది. ఇటు నుంచి కారు వస్తుంది, కారు ఆగిపోయింది. కానీ అక్కడ బైకర్ను తప్పించబోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ బైకర్ను తప్పించబోయి ఇది గమనించండి. అటువైపు నుంచి బైకు నడిపే వ్యక్తి చేసిన పొరపాటు ఇది. ఒక బైకరు చేసిన పొరపాటు కారులో ఉన్న వ్యక్తికి శాపంలా మారింది. ఆ బైకర్ను తప్పించబోయి ఈ కంటైనర్ లారీ కట్టుకొట్టాడు. దీంతో నియంత్రణ కోల్పోయి కంప్లీట్గా లారీ పడిపోయింది. ఒకవేళ ఇక్కడ కారు ఉన్నా లేకపోయినా లారీ మాత్రం పక్కగా పడిపోయేది. అక్కడ బైకర్ కూడా పడిపోయాడు ఆల్రెడీ. చూడండి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. బైకర్ పడిపోయి బైక్ పడిపోయి వాడు లేచాడు. వాడు బాగానే ఉంది కానీ వీళ్ళ సాగుకు వచ్చాడు వాడు. చాలా దారుణం అది. ఈ ఘటన బైకులు నడపడం కనీసం సోయి స్పృహ ఉండాలి ఆ పనికి మాలినోడికి. ఎలా నడుపుతున్నాడో బైక్. అటువైపు నుంచి ఒక లారీ వస్తుంది, ఒక చౌరస్తా, కనీసం అవగాహన లేకుండా బండి నడుపుతూ అలాగే ఏది గమనించకుండా వస్తున్నాడు. ఇటువైపు లారీ వాడికి కూడా సోయి ఉండాలి. వాడు కూడా కంటైనర్ లారీ వాడు అంతే వేగంతో వస్తున్నాడు. వాడు ఎటువైపు చూడట్లేదు. ఇద్దరు కలిసి కారోడి ప్రాణాలు తీశారు. కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు ఇప్పుడు గాల్లో కలిసిపోయాయి పాపం. చాలా దారుణమైన ఘటన ఇది. ఈ ఘటన ఇరువారంలో జరిగింది. చిత్తూరు జిల్లా ఇరువారం దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ గమనించినప్పుడు చాలా దారుణంగా అనిపిస్తుంది. ఉదయం 8:30 ప్రాంతంలో జరిగింది ఇది. కంటైనర్ వాహనం కారుపై పడిపోవడంతో డ్రైవర్ స్పాట్లో చనిపోయాడు. కంటైనర్ బరువు దాటికి డ్రైవర్ తప్పించుకునే అవకాశం లేకుండా. ఒకసారి ఆ స్పాట్ దృశ్యాలు చూద్దాం.
తీసుకున్నాం సార్, తీసుకున్నాం సార్ ఇప్పుడే. తీసుకున్నాం సార్, తీసుకున్నాం సార్ ఇప్పుడే. తీసుకున్నాం సార్, తీసుకున్నాం సార్ ఇప్పుడే. చూస్తున్నారుగా, కంటైనర్ పూర్తిగా కారు మీద పడడంతో కారు నుజ్జైంది. జేసీబీల సహాయంతో స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు అనుదీప్ బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతని స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కారులో అనుదీప్ ఒక్కడే ఉన్నాడు. అతడి ఐడి కార్డు ఆధారంగా గుర్తించారు. ఘటనపై చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రమాదంపై అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. ప్రయాణాలు చేసే సమయంలో గమ్యం చేరే వరకు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఇక ఇది అనుకోని ప్రమాదం. ఒక్కసారి చూడండి, ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. బైకర్ను తప్పించబోయి ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, బైకర్ను తప్పించబోయి కంటైనర్ నియంత్రణ కోల్పోయి ఏమాత్రం కంట్రోల్ లేదు. అక్కడ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. పూర్తిగా కారుపై పడిపోతే కారు రోడ్డు రోలర్ తొక్కించినట్టుగా అణిగిపోయింది. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి కారులోని మృతదేహాన్ని వేరు చేయాల్సి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ స్పాట్ దృశ్యాలు చూసినప్పుడు, ఆ సౌండ్లు విన్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఉదయం జరిగింది ఈ ఘటన. సీసీ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఉదయం 8:30 ప్రాంతంలో జరిగింది ఘటన. చిత్తూరు ఇరువారం దగ్గర జరిగిన ఘటన చాలా దిగ్భ్రాంతి కొల్పే దృశ్యాలు అవి. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది, వ్యూవర్స్ అడ్వైజ్ చెప్తున్నాం. నిన్న జరిగింది ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ కూడా స్పందించారు. మా ప్రతినిధి దామోదర్ జైన్ అవుతున్నారు. దామోదర్, ఈ ఘటన చూస్తుంటే చాలా దిగ్భ్రాంతికరంగా కనిపిస్తోంది. కారును కంటైనర్ అమాంతం కారు మీద పడిపోవడంతో కారు కంప్లీట్గా అణిగిపోయిన పరిస్థితి. అక్కడ మనకు సీసీటీవీ కిందగా అబ్జర్వ్ చేస్తే ఒక బైకర్ను తప్పించబోయి ఆ కంటైనర్ ఇటువైపు వచ్చినట్టుగా అర్థమవుతుంది. అసలు ఈ ప్రమాదం జరిగిన తీరేలా ఉంది? నిన్న ఉదయం బెంగళూరు నుంచి అనుదీప్ తన స్నేహితులతో కలిసి బయలుదేరి వచ్చాడు. మొత్తం 6 మంది కారులో వస్తుండగా 5 పలంనేరులు దిగిపోయారు. ఆ తర్వాత అతను ఏదైతే తన స్వగ్రామం గుడిపాల వెళ్తుండగా మార్గం మధ్య గుడిపాలలోనే నాటి రామాపురం అతని స్వగ్రామం. అతను తన స్వగ్రామానికి సెలవుల కోసం వెళ్తుండగా నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే చిత్తూరు సరిహద్దులోని ఇరువారం వద్ద అక్కడ ఫ్లైఓవర్ ఉండాల్సిన పరిస్థితి, కానీ జాతీయ రహదారులు సంస్థ వారు ఎందుకు అక్కడ ఫ్లైఓవర్ నిర్మించలేదు, రోడ్డు డివైడర్స్ కూడా ఉండవు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇటు చిత్తూరు నుంచి ఏదైతే బెంగళూరు వెళ్తున్న ఈ ఏదైతే కంటైనర్ లారీకి ఎదురుగా ఒక 2-వీలర్ వ్యక్తి రావడంతో అతన్ని తప్పించుకోబోయి సడన్ బ్రేక్ వేయడంతో పక్కనున్న కారు మీద కంటైనర్ బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న అనుదీప్ అక్కడికక్కడే మరణించాడు. సుమారు 1.5 పాటు శ్రమించి ఏదైతే జేసీబీ ద్వారా పూర్తిగా ఇటు కంటైనర్లు పైకి తీసి ఆ తర్వాత పూర్తిగా నుజ్జునుజ్జైన కారులో నుంచి అనుదీప్ మృతదేహాన్ని వెలికి తీశారు. తర్వాత పోస్ట్ మార్టం కోసం తరలించారు. మొత్తం మీద ఈ ఘటన చూస్తే అక్కడ ఎదురుగా వస్తున్న బైకర్ ను తప్పించబోయి సడన్ బ్రేక్ వేసి కంటైనర్ అదుపు తప్పడంతో అది పడిపోయింది. ఈ నేపథ్యంలో అనుదీప్ కారులో ఉన్న అనుదీప్ మరణించాడు. మొత్తం మీద అయితే ఒక అనుదీప్ స్నేహితులు కూడా అతనితో పాటే వస్తామన్నారు. కానీ అతను అక్కడ పలంనేరులో వారి 5 మందిని దింపివేసి ఇటు రావడం జరిగింది. చెప్పాలంటే ఒక రకంగా ఆ 5 మంది ప్రాణాలు అనుదీపే రక్షించాడని చెప్పవచ్చు. దీంతో పాటు ఏదైతే ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. సుమారు అరగంట పాటు అప్పట్లో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఏదైతే ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించుకోవడం, అంటే లారీ కంటైనర్ డ్రైవర్ అతి వేగంగా వస్తుండమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఉన్నట్టుండి సడన్ బ్రేక్ వేయడంతో అదైతే కంటైనర్ అదుపు తప్పి ఈ విధంగా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దామోదర్. సో ఆ దృశ్యాలు చూస్తే మనకు దిగ్భ్రాంతి కలుగుతున్నాయి. నిజంగా ఈ ఘటన
ఇరువరం దగ్గర నిన్న జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్పాట్లో చనిపోయారు. చెక్ పోస్ట్ దగ్గర, ఇరువరం చెక్ పోస్ట్ దగ్గర కంటైనర్ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయారు. యాదవరం నుంచి చిత్తూరుకు బైక్పై వస్తున్నాడు ఒక యువకుడు. మనం ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. సో బైక్పై ఒక యువకుడు వస్తున్నాడు, నేషనల్ హైవేని క్రాస్ చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఇటు చెన్నై నుంచి బెంగళూరుకు కంటైనర్ వెళ్తుంది. కంటైనర్ డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా వచ్చిన బైకును తప్పించబోయి నియంత్రణ కోల్పోయింది. దీంతో కంటైనర్ కాస్త అదుపు తప్పి అక్కడే ఆగి ఉన్న కారుపై అమాంతం పడిపోయింది. చూడండి ఎంత దారుణంగా ఆ ప్రమాదం ఉందో. బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ అయినటువంటి అనుదీప్ ఆ సొంత గ్రామానికి వెళ్తున్న ఈ ఘటన జరిగింది. కారు నుజ్జైంది. ప్రమాద సమయంలో అనుదీప్ ఒక్కడే ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం క్రేన్ జేసీబీ సాయంతో కంటైనర్ను తొలగించి బయటకు తీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ని పరిశీలించిన నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకసారి ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, సీసీటీవీ దృశ్యాలు చూద్దాం.